హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఐఎం గ్యారేజ్. మన దగ్గర అయితే జూపిటర్ వెహికల్ ఒకటి ఉంది. దీనికైతే బోర్ అయితే వచ్చింది బైక్ అయితే. సో పూర్తి వీడియోలో ఉండండి. దీనికైతే బోర్ వర్క్ అయితే ఎలా చేస్తారో ఏమైందో టోటల్ వీడియోలో మీకు చూపిస్తాం. సో ఇక్కడైతే డిక్కీ అయితే అంతా ఓపెన్ చేశాము. సో ఇక్కడైతే ఇంజిన్ కలెక్షన్ అయితే ఓపెన్ చేస్తున్నాము. సో ఇదైతే సెల్ఫ్ మోడ్ ఉంది. ఇది ఇక్కడ నుంచి మేము ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఒక టైప్ అయితే ఒకటి ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసాము. సో ఇక్కడ ప్లగ్ వైర్ కూడా బయట తీసుకోవాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ వైర్. సో ఇక్కడైతే పైప్ కనపడుతుంది కదా, ఇది కూడా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పైప్ బయట తీసుకోండి. సో ఇక్కడ మేము పైన ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే సో ఇక్కడ దీని సైలెన్స్ కూడా బయట ఓపెన్ చేసుకున్నాం. ఇదైతే ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనమైతే. సో నెక్స్ట్ వచ్చేసి సైలెన్సర్ బోల్ట్. సో బోల్ట్ ఓపెన్ చేస్తున్నాము. సో లాస్ట్ స్టెప్ వచ్చేసి లాస్ట్ స్టెప్ ఇదే. సో ఈ బోల్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ రింగ్ అయితే పెట్టుకోవాలా. సో ఇది బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలా. సో దీనికైతే టోటల్ అయితే ఓపెన్ చేసాం. ఇదైతే బైక్ అయితే పక్కన పెట్టాలా. సో ఇద్దరు మనుషులు కావాలా. సో ఇంజిన్ అయితే బయట చేసి చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీనికైతే ఓపెన్ అయితే చేసేసాము. ఇప్పుడు టోటల్ అంతా ఇదైతే ఓపెన్ అయితే చేస్తాం చూడండి. స్పీడ్ కదా. సో ఫ్రెండ్స్ ఇదైతే హెడ్ క్యాప్. ఇప్పుడు దీనైతే ఓపెన్ చేస్తాం చూడండి. సో దీనిలో మీకు అయితే ర్యాకెట్స్ అయితే కనపడుతూ ఉంటాయి. సో దీనైతే హెడ్ క్యాప్ అంటారు. సో ఇదైతే హెడ్ ఫ్రెండ్స్. ఇదైతే క్యామ్ షాఫ్ట్. సో దీనైతే వాల్స్ అంటారు. ఇదైతే క్యామ్ చైన్. సో ఫ్రెండ్స్ దీనికైతే హెడ్ ఓపెన్ చేస్తాం చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ హెడ్ అంటే. దీని అయితే లేత్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వాల్స్ అయితే మీకు కనపడుతూ ఉంటాయి. ఇవైతే కొత్తగా వేస్తారు. సో ఇదైతే బోర్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది. సో ఇదైతే పాత ప్యాకింగ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ప్యాడ్ అయితే చూడొచ్చు. సో దీని అయితే టైమింగ్ ప్యాడ్ అంటారు. సో బోర్ అయితే ఓపెన్ చేస్తాం చూడండి. సో ఫ్రెండ్స్ ఇదైతే బోర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే మేము లేత్కి అయితే ఇది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే రీబోర్ అయితే చేస్తారు. సో ఇదైతే పిస్టిన్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి. సో ఇక్కడ చూస్తే ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే కాలేదు, కానీ బండి అయితే హాఫ్ బోర్కి అయితే వచ్చింది. సో ఇది హాఫ్ బోర్ అంటే ఏంటంటే బండి అయితే స్మోక్ అయితే రావట్లేదు, కానీ ఆయిల్ అయితే తాగేస్తుంది. సో రన్నింగ్లో అయితే స్మోక్ కూడా కనిపించదు. దీన్నే మేము హాఫ్ బోర్ అయితే అంటాము. అంటే లైట్గా ఆయిల్ తాగేస్తుంది, అదైతే కనపడదు. సో ఇదంతా ఓపెన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు కొత్త సామాన్ అంతా తెచ్చి ఫిట్టింగ్ అయితే ఎట్లా ఫిట్ చేస్తారో. సో ఇదైతే ఇవి రెండు లేత్కి అయితే పోతాయి. సో బోర్ కొత్త వేసామా పాత వేసామని మీకు వీడియోలతో తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి అవి అంతా క్లీన్ చేసుకుని రెడీ చేసుకుంటాం పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ జూపిటర్ సామాన్లు అయితే వచ్చేసాయి. స్పేర్స్ అయితే అన్నీ వచ్చేసాయి, మీరైతే చూడొచ్చు. సో ఇది ప్యాకింగ్ కిట్. సో ఇక్కడైతే బోర్ అయితే మేము కొత్త చేస్తున్నాము.
సో ఇదైతే బోరు. సో ఇదైతే పాత బోర్ ఇక్కడ ఉంది. సో హెడ్ అయితే లేకపోతే రెడీ అయితే వచ్చేసింది. మీరైతే కొత్త వాళ్ళకి అయితే చూడొచ్చు. సో ఇంకా స్పేస్ అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇదైతే హెయిర్ ఫిల్టర్. సో ఇది వచ్చేసి టైమ్ చిన్ ప్యాడ్స్. ఇది ప్యాడ్, ఇది కూడా ప్యాడే. సో ఇది వచ్చి క్యామ్ షాఫ్ట్ అని మేము కంపెనీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో టోటల్గా టీఎస్ కంపెనీ అయితే తీసుకొని వచ్చాము. సో ఇక్కడైతే బ్రేక్ లైన్స్ కూడా అయితే కొత్త వేస్తున్నాము. సో ఇక్కడైతే ఆల్సీ కిట్ ఎందుకంటే అవసరం తెప్పించాము. సో ఇదైతే క్లిస్ రోలర్స్. సో ఇదైతే రీచ్ అలా. సో ఇదైతే టెన్షన్ అనమాట. సో ఈ ఓవరాల్గా స్పేస్ అని మేమైతే కంపెనీ అయితే తెచ్చాము. సో ఇదైతే ఫిట్ చేసి చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మేము ప్యాడ్స్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే వేరే ప్యాడ్. సో ఇదైతే ఇప్పుడైతే ఫిట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి టైం అయితే వేస్తున్నాం మేమైతే. నేను ప్యాడ్స్ అయితే బోర్ వేసిన తర్వాత తీసుకోవచ్చు. సో బోర్ అయితే ఫిట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్ బోర్ అయితే కొత్తది మీరైతే చూడొచ్చు. సో దీనిలో అయితే లాక్ అయితే ఇచ్చారు. సో ఇది పిన్. సో ఫ్రెండ్స్ ఇదైతే కొత్త బోర్ మీరైతే చూడొచ్చు. సో దీనిలో ప్యాకింగ్ అయితే ఇచ్చారు. అయితే మేము రింగ్ అయితే సెట్టింగ్ చేసుకోవాలా. దీనికైతే సెట్టింగ్ అయితే ఆటోమేటిక్ వచ్చేసాయి. సో ఈ సైడ్ లాక్ కూడా దానికి వచ్చేసింది. సో ఈ ఇంకో లాక్ అయితే మేము లాక్ చేసుకోవాలా బోర్ అయితే ఫిట్ చేసి. సో ఇదైతే ఇక్కడైతే ఫిట్ అయితే ఇట్లా వేసుకుంటారు. సో ఇక్కడ సగం ఫిట్టింగ్ అయితే సో దీనికి బోర్ ఫిట్ చేస్తాము. సో ఈ పిస్టన్ అయితే లాక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే లాక్ అయితే ఫిట్ చేసుకోవాలి అయితే. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే లాక్ అయితే సెట్టింగ్ చేసాము. మీకు అయితే కనబడుతుంది. సో ఇక్కడైతే ప్యాకింగ్ అయితే ఫిట్ చేస్తాము. ఇక్కడైతే ప్యాకింగ్ కమ్మేసి ఫిట్టింగ్ అయితే చేస్తాము. సో ఇదే ఫ్రెండ్స్ ఆ ప్యాకింగ్. సో దీనికైతే ప్యాకింగ్ అయితే చేసాము. సో దీనికైతే ఇప్పుడైతే బోర్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బోర్ అయితే సెట్టింగ్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే మేము సెట్టింగ్ చేసాము. సో ఇప్పుడు ప్రెస్ లోపల అయితే ప్రెస్ చేస్తాము. సో ఇదైతే సెట్టింగ్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు ప్యాకింగ్ అయితే వేస్తున్నాము. సో ఇదైతే బుష్లో ఇదైతే వేసుకోవాలా. సో ఇదైతే ఇంకా బుష్లో. సో ఇక్కడైతే ప్యాకింగ్ చేస్తున్నాము. సో ఇక్కడైతే ప్యాకింగ్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ప్యాకింగ్ అయితే బయట తీసుకున్నాము. సో ఓవరాల్ అయితే సెట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడైతే టైం ప్యాడ్స్ అయితే ఇస్తున్నాము. ఇదైతే పాత్ర. సో ఇదైతే కొత్త టైం ప్యాడ్స్. సో ప్యాడ్ అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. సో ఇప్పుడైతే హెడ్ అయితే ఫిట్ చేస్తున్నాము. సో హెడ్ అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు. హెడ్ కూడా ఫిట్ అయిపోయింది. ఇప్పుడు క్యామ్ షాట్ ప్లగ్. సో టైమింగ్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాలా చేసి చూపిస్తాం. సో ఇక్కడైతే ఇన్నట్లయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఈ సెకండ్ ప్యాడ్ అయితే ఇప్పుడైతే వేసుకోవాలా. ఇక్కడైతే మీరు చూడొచ్చు. సో ఈ బోల్డ్ దగ్గర వచ్చేసి ఇదైతే బోల్డ్ వస్తుంది. ఈ హోల్ వచ్చేసి దీంట్లో అయితే కూర్చుంటుంది ఇక్కడైతే. సో స్ట్రింగ్ అయితే లోపల అయితే మీకు కనపడుతుంది. బోల్డ్ అయితే ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో దీన్ని అయితే టైట్ చేద్దాము. సో క్యామ్ షాట్ అయితే వేస్తున్నాం సార్. ఇదైతే పత్తి. సో దీనిలో కొత్తది అయితే ఉంది. ఇదైతే వేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే లాక్ వస్తుంది. ఇదైతే లాక్ అయితే ఇక్కడైతే స్ట్రింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే లాక్ అయితే వస్తుంది. సో లాక్ అయితే సెట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇదైతే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే వీల్ అయితే వేసుకుందాము. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే కనపడుతూ ఉంటుంది. ఈ ఎక్సెల్ అని ఉంది కదా. సో ఇదైతే ఇక్కడైతే లెవెల్ అయితే రావాలా. సో ఇలా చేస్తుంది. సో ఇక్కడైతే ఇలా అయితే లెవెల్ వస్తుంది. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూడండి ఎక్సెల్ అని ఉంది. సో ఇక్కడైతే బటన్ అయితే వేస్తున్నాం. సో ఇదే ఫ్రెండ్స్ ఆ బటన్. సో ఇక్కడ బటన్ అయితే ఫిట్ చేసుకున్నాము. సో ఇక్కడ బోల్డ్ అయితే వేస్తున్నాము. సో నెక్స్ట్ బోల్డ్ అయితే వేసుకున్నాము. ఇక్కడైతే మేము వేసాం అయితే. సో ఇక్కడైతే బోల్డ్ అయితే ఫిట్ చేసుకున్నాము. సో ఈ టెన్షన్ అయితే కొత్తది అనమాట. ఈ టెన్షన్ అయితే ఇక్కడైతే ఫిట్ అవుతుంది. ఇది ఫిట్ చేసుకున్నాము. సో ఇక్కడ టెన్షన్ టైట్ అవ్వాలంటే పెన్ అయితే పైన కనపడుతుంది కదా. ఇదైతే లాగాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అనేది చైన్ అయితే టైట్ అయితే అయిపోయింది. సో చూడొచ్చు. సో చైన్ అయితే టైట్ అయిపోయింది. టెన్షన్ అయితే టైట్గా పడుతుంది కాబట్టి సో దీని బోల్ట్ అయితే చేస్తాము. సో ఇక్కడైతే క్యాప్ అయితే ఫిట్ చేస్తాము ఫ్రెండ్స్. ఇదైతే క్యాప్ అయితే ఓపెన్ చేస్తాము. సో ఇదైతే క్యాప్ ఇక్కడైతే ఫిట్ అవుతుంది. ఇక్కడైతే ఫిట్. సో దీనికైతే గమ్ అయితే వేస్తున్నాము. ఇక్కడైతే ఫిట్ చేస్తాము. సో ఇదైతే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే క్యాప్ అయితే వేస్తున్నాము. సో ఇదైతే క్యాప్ ఫ్రెండ్స్. ఇక్కడైతే గమ్ అయితే వేస్తున్నాము టోటల్గా. సో ఫ్రెండ్స్ దీనికైతే గమ్ అయితే వేస్తున్నాము. ఫిట్ చేస్తున్నాము. ఇక్కడ నట్లయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. దీనట్లయితే సో ఫ్రెండ్స్ ఈ బోల్ట్ అయితే బుల్టెట్ చేస్తున్నాం. ఇక్కడ బోల్ట్ అయితే వేస్తున్నాం. ఇప్పుడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. సో దీని క్యాప్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇది క్యాప్లో. సో ఇది కిందది. సో దీని ప్లేట్ ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదే రేంజ్ క్యాప్. సో ఇప్పుడైతే టోటల్ అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదే ఫైవర్స్ అయితే ఫిట్ చేస్తున్నాము. సో పొజిషన్ అయితే ఫిట్ చేస్తున్నాం. సో పొజిషన్ అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫైవర్ అయితే ఫిట్ చేస్తున్నాము.
సో ఇప్పుడైతే దీని అయితే స్కూల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే స్కూల్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే వేసుకుంటున్నాము ఈ ఫ్యాన్ కవర్. సో ఇప్పుడు కవర్ అయితే ఫిట్ చేస్తున్నాము. సో ఇప్పుడు స్కూల్ అయితే ఫిట్ చేస్తున్నాము. ఇప్పుడైతే క్యాబ్ అయితే ఫిట్ చేస్తున్నాము. సో క్యాబ్ అయితే ఫిట్ చేసాము. ఈ స్కూల్ అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ క్యాబ్ అయితే ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో క్యాబ్ అయితే ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఫిట్. సో లబ్బర్ కూడా ఫిట్ అయిపోయింది. సో దీనికైతే ఇప్పుడు ఓవరాల్ అయితే ఇంజిన్ అయితే వర్క్ అయిపోయింది. సో ఇంజిన్ అయితే చేంజ్ చేయాలి. ఇంజిన్ అయితే చేంజ్ చేసి సో బాడీకి అయితే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీనికి బోర్ వచ్చింది కాబట్టి దీనిలో ఆయిల్ అయితే లేదు, పూర్తిగా అయితే అయిపోయింది. సో ఇదైతే ఆయిల్ బోర్డ్ ఫిట్ చేసి బండి ఫిట్ చేసి చూపిస్తా. ప్లీజ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే బైక్ అయితే ఎక్కిచ్చేసాము. సో దీనికి హెయిర్ ఫిల్టర్ బోల్ట్స్ అన్ని ఫిట్ చేసి ఇంజిన్ అయితే మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము కార్బోరేటర్, ఎక్సలేటర్ వైర్ ఎంత ఫిట్ చేసాము. ఇక్కడైతే పొల్యూషన్ పైప్ కూడా ఫిట్ చేసాము. సో సైలెన్సర్ కూడా ఫిట్ చేసాము. సో కింద ఆక్సిల్ కూడా ఫిట్ చేసాము. బ్రేక్ నెట్ కూడా ఫిట్ చేసాము. షవర్ బోల్ట్ కూడా అయితే ఫిట్ చేసాము. సో సైలెన్సర్ కూడా ఫిట్ చేసాం ఫ్రెండ్స్. మీరైతే చూడదు. ఇప్పుడైతే బైక్ అయితే మీ ముందర అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. వావ్ ఫ్రెండ్స్ ఒక సెల్ఫ్కి అయిపోయింది. మీరైతే చూడొచ్చు ఇంజన్లో కూడా ఏం నాయిస్ అయితే లేదు. సో బైక్ అయితే ఓవరాల్గా ఇంకోసారి స్టార్ట్ చేసి చూపిస్తా. వావ్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే సెల్ఫ్ అయితే ఒకే సెల్ఫ్ అయితే ఎత్తేసింది బైక్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ బోర్ వర్క్ అంటే. సో జూపిటర్ బోర్ వర్క్ ఇలా చేస్తారని పూర్తి వీడియో అయితే ఇదే. సో బండి అయితే ఓవరాల్గా ఓకే అయిపోయింది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.